రోజు మన క్లాస్లో అంటే మన ఐటీ క్లాస్ ఓకే ఐటీ క్లాస్లో మనం సిరీస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఐటీ క్లాస్లో సిరీస్ గురించి. ఓకే, ఇప్పుడు ఐటీ అంటే ఇంటెలిజెన్స్. ఓకే, ఇంటెలిజెంట్ క్లాస్. ఇప్పుడు సిరీస్. దేర్ ఆర్ 3 టైప్స్ ఇన్ సిరీస్. ఏంటి? దేర్ ఆర్ 3 టైప్స్ ఇన్ సిరీస్. ఏంటి? సిరీస్లో 3 టైప్స్ ఉన్నాయి. అవేంటి? నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఏంటి? నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు ఫస్ట్ నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఓకే, నెంబర్ సిరీస్. ఇప్పుడు మళ్ళీ నెంబర్ సిరీస్లో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి? మళ్ళీ నెంబర్ సిరీస్లో 3 టైప్స్ ఉన్నాయి. అవేంటి? నంబర్ బేసిడ్ సిరీస్, నంబర్ లాజిక్ బేసిడ్ సిరీస్, ఇన్నర్ ప్యాటర్న్ సిరీస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నంబర్ బేసిడ్ సిరీస్ చూద్దాం. ఓకే, ఓకే ఇప్పుడు నెంబర్ సిరీస్లో నంబర్ బేసిడ్ సిరీస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వీటికి కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఏంటంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇక కాంపోజిట్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ రాద్దాం. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, సెకండ్ odd numbers, third one prime number is next, fourth one composite numbers, 0 and 3 composite numbers, and fifth square numbers, and last cube numbers. Okay, cube numbers. ఇప్పుడు ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్ గురించి డెఫినేషన్ తెలుసుకుందాం. ఓకే, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 2 అండ్ ఇట్స్ ఎండ్స్ అంటే యూనిట్స్ ప్లేస్లో. ఓకే, యూనిట్స్ ప్లేస్లో ఏముంటుంది? 0, 2, 4, 6 and 8. ఓకే, ఈ 5 డిజిట్స్ అనేది ఈవెన్ నెంబర్లో ఏ నెంబర్ అయినా, సపోజ్ 58 తీసుకుంటే ఇది ఈవెన్ నెంబర్ అని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి లాస్ట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఎండ్ అయ్యేది ఏంటి? 0, 2, 4, 6 and 8. ఓకే, 0, 2, 4, 6 and 8. ఓకే, ఇప్పుడు ఇక్కడ 8 ఎండ్ అయింది యూనిట్స్ ప్లేస్లో. అలాంటిది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ డివిజిబుల్ బై 2 కూడా అవుతుంది. ఓకే, ఏంటి? ఇక్కడ 6 ఉన్నా కూడా, అంటే 46 ఉన్నా, 44 ఉన్నా, 22 ఉన్నా, 9, 10 ఉన్నా కూడా. ఓకే, ఎలాగున్నా 90 అయినా. ఓకే, ఈ లాస్ట్ అంటే ఈ 5 డిజిట్స్ లాస్ట్ ఏ నెంబర్కైనా, సపోజ్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా లాస్ట్ ఈ 5 డిజిట్స్ ఎక్కడైనా లాస్ట్ ఉంటే అది మనకు ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకే, ఓకే ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్ అయిపోయింది కదా. రైట్, ఇప్పుడు మన ఆడ్ నెంబర్ అంటే ఇట్ నాట్ డివిజిబుల్ బై 2. ఏంటి? ఇట్ నాట్ డివిజిబుల్ బై 2. 2తో అస్సలు డివిజిబుల్ అవ్వదంట. అవును కదా. ఇప్పుడు దీనికి ఈవెన్ నెంబర్స్ లాగా యూనిట్స్ ప్లేస్లో 5 డిజిట్స్ ఉన్నాయి కదా, దీనికి ఉన్నాయి. చెప్తాను ఏంటంటే ఫస్ట్ 1, 3, 5, 7, 9. ఏంటి? 1, 3, 5, 7, 9. ఇదేంటంటే సపోజ్కి 57 తీసుకుంటే లాస్ట్ అంటే ఈ 5 డిజిట్స్ అనేది లాస్ట్ ఏదో ఒక నెంబర్, ఏ నెంబర్ అయినా, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా ఈ 5 డిజిట్స్ అనేవి ఉంటే అప్పుడు మనకి అది ఆడ్ నెంబర్ అవుతుంది. అదే మనకి ఈవెన్ నెంబర్ అవ్వాలంటే 0, 2, 4, 6 and 8. ఏంటి? 0, 2, 4, 6 and 8. ఒకసారి చూస్తే ఇక్కడ 0, నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అవును కదా. ఇక్కడ ఏంటంటే 0, 2, 4, 6, 8 అనేవి 2 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నాయి. మీరు ఒకవేళ గుర్తుంచుకోవాలంటే ఈ 5 డిజిట్స్ అనేవి 2తో అవుతున్నాయి.
అవును కదా, ఈ 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. అవును కదా, ఇవి అయితే దేంతో డివిజిబుల్ అవ్వగానే ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ఏంటంటే 1 3 5 7 9. ఓకే, 5 7 9. ఓకే, ఇప్పుడు ఇది నాట్ డివిజిబుల్ బై 2. ఓకే, ఇట్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ కూడా అయిపోయింది కదా. ఓకే రైట్, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ ఇట్ దేర్ హ్యావ్ ఫ్యాక్టర్స్, అంటే అట్లా ఫ్యాక్టర్స్ అంటే సపోజ్ కి 5 తీసుకున్నాం, 5 1s అంటే 5 అనేది ఇక 1, 5 1 అనేది అట్లా ఫ్యాక్టర్స్. ఏంటంటే సపోజ్ ఏదైనా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏదో ఒక నెంబర్, ఏదైనా నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అవి ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూడండి, ఇప్పుడు 5 1 ఇట్ సెల్ఫ్ ఉంది, ఇట్ సెల్ఫ్ అండ్ 1 ఉంది కదా, ఇది దీన్ని ప్రైమ్ నెంబర్ అంటారు 5 అనేది. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ప్రైమ్ నెంబర్స్. ఓకే, 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 1s are 2 అంటే ఇట్ సెల్ఫ్ అవుతుంది కదా. నెక్స్ట్ 1 2s are 2 అంటే 1 ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ 3కి చూస్తే ఎన్ని వస్తున్నాయి? 1 టేబుల్ అవుతుంది, ఇక ఇట్ సెల్ఫ్ కూడా అవుతుంది. అదే ఒక 4 టేబుల్తో చూద్దాం. ఓకే, ఏమవుతుంది? 1తో అవుతుంది, నెక్స్ట్ 4తో కూడా అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది? 2తో కూడా అవుతుంది. ఏంటి? 2తో కూడా అవుతుంది. 2 2s are 4. ఏంటి? 2 2s are 4 కదా. అవును కదా, అప్పుడు దీనికి 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. దాన్ని మనం ప్రైమ్ నెంబర్ గా తీసుకోకూడదు. ఓకే, దీన్ని ఈ 3 ఫ్యాక్టర్స్ కాకుండా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కాదు, లెస్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కాదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాని ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఓకే, మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను. ఓకే, 2 3 5 7. 7 అనేది దేంతో అవ్వదు, ఎందుకంటే ఇట్ సెల్ఫ్ అండ్ 7 అంటే ఇట్ సెల్ఫ్ అండ్ 1తో అవ్వదు. ఓకే, నెక్స్ట్ 11. 10 అనేది 10 టేబుల్తో అవుతుంది, 5 టేబుల్తో అవుతుంది, 2 టేబుల్తో కూడా అవుతుంది, ఇక 1 టేబుల్తో కూడా అవుతుంది. అందుకు అది ఎక్కువ, అది మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అండ్ 3 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంది, అందుకు అది అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 13 12 అనేది కూడా అంతే, ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, 13 15 అనేది అస్సలు అవ్వదు, ఎందుకంటే 15 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది కదా అనుకోకండి. ఎందుకంటే 15 అనేది 5 టేబుల్తో అవుతుంది, 3 టేబుల్తో అవుతుంది, 15 టేబుల్తో అవుతుంది, 1 టేబుల్తో కూడా అవుతుంది. అవును కదా, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి, అందుకే 15 అవ్వదు. 15కి 17. ఓకే, 17 తర్వాత 19. ఓకే, 19. ఏంటి? 18 అనేది అవ్వదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసుకున్న ఈవెన్ నెంబర్స్ లో ఏంటి ఈవెన్ నెంబర్ ఉంటే అది అవ్వదని. ఓకే, ఇప్పుడు 16 కూడా ఉంది, 16కి ఎక్కువ ఉన్నాయి, కావాలంటే 4 టేబుల్తో అవుతుంది, 16 టేబుల్తో అవుతుంది, 1 టేబుల్తో అవుతుంది, 2 టేబుల్తో అవుతుంది, ఇక 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీటికి. మనకి ఇక్కడ నీకు ఇంకొక చిన్న ఈజీ ట్రిక్ చెప్తాను. ఏంటంటే 2 తప్ప ఇక ఏ ఈవెన్ నెంబర్ ఉండదు. ఏంటి? 2 తప్ప ఇక ఏ ఈవెన్ నెంబర్ ఉండదు. ఒక ఈవెన్ నెంబర్ ఉంటే అది ప్రైమ్ నెంబరే కాదు. ఓకే, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ కాదు. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే క్వైట్ ఆపోజిట్, ప్రైమ్ నెంబర్ కి ఏంటి క్వైట్ ఆపోజిట్. ఓకే, అంటే ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, సపోజ్ కి 4 కి ఏంటి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 4 అండ్ 2. 2 2s are 4, 4 1s are 4, 1 4s are 4. ఏంటి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవును కదా, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్ కంటే ఎక్కువ, అంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంట. అంటే క్వైట్ ఆపోజిట్, ప్రైమ్ నెంబర్ కి ఏంటి క్వైట్ ఆపోజిట్ కాంపోజిట్ నెంబర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 6. 5 ఎందుకంటే అవుతుంది అంటే ఇప్పుడు 5 అనేది ప్రైమ్ నెంబర్, 5 తీసుకోకూడదు. ఓకే, 6కి ఏంటి 1తో అవుతుంది, 6తో అవుతుంది, 2తో అవుతుంది, నెక్స్ట్ 3తో కూడా అవుతుంది. ఏంటి? దీనికి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం కదా. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా పర్వాలేదు, కానీ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాని ప్రైమ్ నెంబర్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను. ఓకే, 4 6
ఓకే, మనం 4 6 తీసుకున్నాం. 1 అనేది దేంట్లో రాదు, ప్రైమ్ నెంబర్లో రాదు, కాంపోజిట్ నెంబర్లో రాదు. ఓకే, 4 6 7 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, 7కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 8 9 అనేది కూడా అవుతుంది, ఎందుకంటే 3 టేబుల్స్ అవుతుంది, 9 టేబుల్స్ అవుతుంది, 1 టేబుల్తో కూడా అవుతుంది. ఓకే, 9. నెక్స్ట్ 10 అనేది 2 టేబుల్స్ అవుతుంది, 5 టేబుల్స్ అవుతుంది, 1 టేబుల్తో అవుతుంది, 10 టేబుల్తో కూడా అవుతుంది. నెక్స్ట్ 11 అనేది అవ్వదు. ఓకే, 11 అనేది 11 టేబుల్లో ఒకసారి వస్తుంది, ఇక్కడ 1 టేబుల్ వస్తుంది, అందుకు 11 అనేది అవ్వదు. నెక్స్ట్ 12. ఓకే, 13 అనేది అవ్వదు. 12 ఎందుకు అవుతుందంటే 12కి 2 టేబుల్స్ అవుతుంది, 3 టేబుల్స్ అవుతుంది, 4 టేబుల్తో కూడా అవుతుంది. నెక్స్ట్ 12 టేబుల్తో అవుతుంది, 1 టేబుల్తో కూడా అవుతుంది, టోటల్గా 5 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 6 టేబుల్తో కూడా అవుతుంది, టోటల్గా 6 ఉన్నాయి. అవును కదా, ఇది 12 అనేది తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ 13 అనేది అవ్వదు, ఎందుకంటే 13 1 13, 1 13 13. ఓకే, 13 తర్వాత 14 అనేది 2 టేబుల్స్ అవుతుంది. నెక్స్ట్ 14 2 టేబుల్స్ అవుతుంది కదా. నెక్స్ట్ 3 టేబుల్ తెలుసుకోవాలంటే అట్లా డివిజిబుల్ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ అంటే నెంబర్లు ఉండే డిజిట్స్ ప్లస్ చేసుకుంటే 3 టేబుల్ అంటే సపోజ్ కి 51 అనుకున్నాం, 5 + 1 6 అనేది 3 టేబుల్తో అవుతుంది కదా, అప్పుడు ఇది తీసుకోవచ్చు. అంటే ఇది 51 టేబుల్తో అంటే 51 అనేది 3 టేబుల్తో అవుతుందని, అలాగే 6తో అవ్వదు. ఓకే, అవుతుంది అంటే కన్ఫర్మేషన్కి వస్తుంది, అలాగే 6 9 నెక్స్ట్ 12 అలా వచ్చాను అలా వస్తే అప్పుడు మనకు తెలుస్తుంది కన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు 14 అనేది ఏంటి 1 టేబుల్తో అవుతుంది, 14 టేబుల్తో అవుతుంది, 2 టేబుల్తో అవుతుంది, 7 టేబుల్తో కూడా అవుతుంది. అవును కదా, అందుకు 14. నెక్స్ట్ 15 అనేది అవుతుంది, ఎందుకంటే 15 అనేది 3 టేబుల్ ఫస్ట్ 1 టేబుల్తో అవుతుంది, 15 టేబుల్తో అవుతుంది, 3 టేబుల్తో అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్తో కూడా అవుతుంది, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందుకు 15. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనకు కాంపోజిట్ అయిపోయింది. ఇప్పుడు స్క్వేర్ నెంబర్స్ అంటే సపోజ్ 1 తీసుకుందాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చెప్తాను మీకు ఏంటంటే ఒక నెంబర్ది అదే మళ్ళీ ఇంటూ చేస్తే దాన్ని స్క్వేర్ నెంబర్ అంటారు. సపోజ్ కి 1 × 1 = 1, 1 స్క్వేర్ = 1 ఏంటి 1 స్క్వేర్ = 1. మనం ఇక్కడ ఎప్పుడైనా మనం ఏదైనా నెంబర్ రాసేటప్పుడు దానికి చిన్నది ఇలా 2 పెడితే దాన్ని స్క్వేర్ అంటారు, అదే ఒక 3 పెడితే క్యూబ్ అంటారు. ఓకే, ఒక 2 స్క్వేర్ అంటే ఏంటి 2 × 2 ఏంటి 2 స్క్వేర్ 2 × 2. ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, 2 × 2 చేస్తే 4 వస్తుంది కదా, అలాంటిది 4 స్క్వేర్ అనేటప్పుడు ఇక్కడ 4 × 2 చేస్తే 8 వస్తుంది కదా, అది 4 స్క్వేర్ అని అనుకోకండి. స్క్వేర్ అంటే అర్థం అదే నెంబర్ని మళ్ళీ ఇంకొకసారి ఇంటూ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 4 స్క్వేర్ అని ఇచ్చానంటే 4 × 4 ఓకే 16 వస్తుంది, 4 × 2 కాదు, 4 × 2 అయితే 8 వస్తుంది, అందుకు అవ్వదు. ఓకే, ఇది రాంగ్ ప్రాసెస్. మనం ఎప్పుడైనా 4 స్క్వేర్ అని ఇచ్చేటప్పుడు ఏ స్క్వేర్ అయినా ఏదో ఒక నెంబర్ n స్క్వేర్ ఇచ్చేటప్పుడు n × n చేసుకోవాలి, n × 2 చేసుకోకూడదు. ఓకే, n × n చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని రాస్తాను, సింపుల్స్ రాస్తాను. ఓకే, ఫస్ట్ 1 స్క్వేర్ 1 అవును కదా, 1 స్క్వేర్ 1. నెక్స్ట్ 2 స్క్వేర్ అంతా 4, 2 × 2 4 అవును కదా. మనకి అయితే స్క్వేర్స్ అంటే 20 స్క్వేర్స్ తెలిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 3 స్క్వేర్. మాక్సిమం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు ఓన్లీ మాక్సిమం 20 స్క్వేర్స్ ఇస్తారు. మీకు ఆల్రెడీ స్క్వేర్స్ కి ఈజీగా కనిపెట్టడానికి చెప్పాను. ఏంటి ఒక 34 ఇచ్చేటప్పుడు 3 స్క్వేర్ అంతా 9, 4 స్క్వేర్ 16. ఒకవేళ అదే ఒకవేళ సింగిల్ డిజిట్ ఉంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఓకే, ఇంటూ 3 × 4 ఎంత 12. ఏంటి మనకి ఎలా చూసుకుంటున్నాం అంటే 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఓకే, లోపల ఉండే అట్లు ఇంటూ చేసుకోవాలి, ఓన్లీ 2 డిజిట్స్కి అవుతుంది దీనికి. ఓకే, 3 4 0 ఎంత 12 కదా, 12 × 2 చేసుకోవాలి, లేదా 12 + 12 అని చేసుకోవచ్చు, 24 వస్తుంది. 24 ఇక్కడ వేసుకుంటే ఎంత వస్తుంది 6 5 11 ఎంత 1156 ఆన్సర్. ఓకే, అలాగే మీకు ఓకే మాక్సిమం 20 వరకు తెలిస్తే ఈజీగా ఉంటుంది, అతను మిగతా అన్ని వాటికి ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 3 స్క్వేర్ ఎంత 9, ఎందుకంటే 3 × 3 9. ఓకే, అందుకు 4. ఇప్పుడు 4 స్క్వేర్ ఎంత 4 × 4 16 ఏంటి 4 × 4 16. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 5 × 5 ఎంత 25. నెక్స్ట్ 6 స్క్వేర్
6 స్క్వేర్ అంటే 6 into 6. 6 into 6 ఎంత 36. ఓకే, నెక్స్ట్ 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత 7 into 7 49. ఓకే, 8 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 8 into 8. 8 into 8 అంటే 64. ఓకే, 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే 9 into 9. 9 into 9 అంటే 81. ఇప్పుడు 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 10 into 10. 10 into 10 అంటే 100. ఓకే, మీకు 10 స్క్వేర్ కి ఈజీగా ఏంటంటే 10 స్క్వేర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ 0కి డబుల్ అవుతుంది. అవును కదా, 0 into 0 అంటే 0కి డబుల్ అవుతుంది. మనం ఈజీగా 100 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు నెక్స్ట్ 11 స్క్వేర్. ఓకే, ఓకే 11 ఎంత ఓకే 11 into 11 ఎంత 121. ఓకే, మీరు ఏంటంటే 1 to 20 టేబుల్స్ చెప్పాను మీకు నేర్చుకోమని. 1 to 20లో 1 నుంచి 12 అంటే 2 నుంచి 12 వరకు అంటే 2 12 24 అక్కడ వరకు చాలు. ఓకే, నెక్స్ట్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఎంత 12 స్క్వేర్ ఎంత 12 into 12. 12 into 12 144. ఓకే, ఓకే మీరు టేబుల్స్ మాత్రం ఓన్లీ అంటే 2 నుంచి 12 వరకు అంటే 24 వరకు అంతవరకు నేర్చుకోండి. ఓకే, మీకు స్క్వేర్స్ అయితే 1 to 20 వరకు అంటే 13 స్క్వేర్. 13 స్క్వేర్ అనేటప్పుడు 169. ఓకే, 14 స్క్వేర్ అంటే 196. ఓకే, 15 స్క్వేర్. 15 స్క్వేర్ ఎంత 225. ఓకే, 225. ఓకే మీరు ఓకే 16 స్క్వేర్ 256. 17 స్క్వేర్ 289. 18 స్క్వేర్ 321 అలాగ వస్తుంది. ఓకే, సంథింగ్. ఓకే, మీరు 1 to 20 వరకు నేర్చుకోవాలి. ఓకే, మనం కూడా ఇప్పుడు ఏంటి క్యూబ్ నెంబర్స్. ఏంటి క్యూబ్ నెంబర్స్. క్యూబ్ నెంబర్ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే ఏ నెంబర్ మల్టిప్లైస్ 3 times. ఏంటి 3 సార్లు ఇంటూ అవుతుంది. అంటే ఇప్పుడు స్క్వేర్స్ 2 times ఇంటూ అవుతుందో స్క్వేర్స్ అంటే ఇప్పుడు క్యూబ్ అనేది 3 times ఇంటూ అవుతుంది. అంటే సపోజ్ కి 2 తీసుకుంటే 2 క్యూబ్. 2 క్యూబ్ 2 క్యూబ్ అంటే 2 into 2 into 2. ఓకే, 2 into 2 into 2 ఎంత 8. ఓకే, ఎందుకంటే 2 2s 4 4 2s 8. అవును కదా, మళ్ళీ నెక్స్ట్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత 3 into 3 into 3. ఓకే, 3 3s 9. 9 3s 27. 27 అనేది ఆన్సర్. ఓకే, అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే n క్యూబ్ అంటే n. ఓకే, ఇక్కడ స్క్వేర్ కదా n క్యూబ్. n క్యూబ్ అంటే ఏదైనా n క్యూబ్ అనేటప్పుడు అది 3 సార్లు ఇంటూ అవుతుంది. అదొకలే n స్క్వేర్ ఇచ్చేటప్పుడు 2 times ఇంటూ అవుతుంది. ఇక్కడే తెలిసిపోతుంది మనకి ఈజీగా. క్యూబ్ అని ఇచ్చేటప్పుడు 3 వస్తుంది. 3 అనేటప్పుడు 3 సార్లు ఇంటూ చేసుకోవాలి. ఒకవేళ స్క్వేర్ వచ్చేటప్పుడు అయితే 2 సార్లు ఇంటూ చేసుకోవాలి. అవును కదా, ఇక స్క్వేర్ అంటే 2 కదా, 2 అంటే 2 సార్లు ఇంటూ చేసుకోవాలి. 3 అంటే 3 సార్లు కదా, 3 అనేది 3 సార్లు ఇంటూ చేసుకోవాలి. ఓకే, n into n into n. ఇప్పుడు సపోజ్ కి 5 స్క్వేర్ 5 క్యూబ్ తీసుకుంటే 5 into 5 into 5. 5 into 5 into 5 అంతా 125. ఎందుకంటే 5 5s 25. 25 5s 125. ఓకే, మీకు 25 టేబుల్ కూడా ఈజీగా నేర్పిస్తాను. ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు రాస్తాను. ఓకే, అయిపోతుంది. ఓకే, 2 క్యూబ్ 2 into 2 into 2 ఎంత 8. అవును కదా, నెక్స్ట్ 3 క్యూబ్. 3 క్యూబ్ అనేటప్పుడు ఎంత 3 into 3 into 3 ఎంత 27. ఇప్పుడు 4 క్యూబ్. 4 into 4 16. 16 4s 64. ఓకే, అంటే 3 సార్లు ఇంటూ చేసుకోవాలి. అదే స్క్వేర్ అయితే 2 times. నెక్స్ట్ 5 క్యూబ్. 5 క్యూబ్ అనేటప్పుడు 5 into 5 into 5. 5 5s 25. 25 5s 125. ఇప్పుడు 6 క్యూబ్. 6 క్యూబ్ అనేటప్పుడు 6 6 36. 36 6 36 6 ఎంత 216. ఓకే, 216. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 7 క్యూబ్. 7 క్యూబ్ అనేటప్పుడు 7 7s 49. 49 7s. ఓకే, 49 7s ఎంత వస్తుంది 343. ఎంత 343. ఇప్పుడు నెక్స్ట్ 8 క్యూబ్. 8 క్యూబ్ అనేటప్పుడు 8 8s ఎంత 8 8s 64. 8 స్క్వేర్ తెలుసు కదా, 8 స్క్వేర్ ఎంత మనకి ఫస్ట్ 8 స్క్వేర్ 64. 64 ఇంటూ 8 చేసేస్తే తెలిసిపోతుంది 512. ఓకే, నెక్స్ట్ 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే 9
9 క్యూబ్. ఓకే, 9 క్యూబ్ అనేటప్పుడు 9 క్యూబ్ ఏం చేయాలి? ఫస్ట్ 9 స్క్వేర్ తెలుసుకోవాలి. 9 స్క్వేర్ 81. 81 ఇంటూ 9 729. ఓకే, మనం ఈజీగా చేసేయచ్చు. 81 ఇంటూ 9 ఇక్కడ ఎంత 72 వచ్చేస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, 729. ఓకే ఓకే, ఇప్పుడు 10 స్క్వేర్, సారీ 10 క్యూబ్. ఓకే, 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10, 10 ఇంటూ 10 ఇంటూ రాద్దాం. ఓకే, 10 ఇంటూ 10 ఇంటూ 10, అదే 10 స్క్వేర్ కి 10 ఇంటూ 10. ఓకే, మనం వన్స్ పక్కన పెట్టేసి ఇక్కడ జీరోస్ చూస్తే 2 ఉంది, అప్పుడు 100. 10 స్క్వేర్ కి 100 వస్తుంది. అలాంటిది 10 క్యూబ్ కి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్ అంటే 3 జీరోస్ వేసుకోవాలి. 1 అక్కడ ఉంచి 3 జీరోస్ వేసుకుంటే ఎంత వస్తుంది? 1000. 10 క్యూబ్ అనేది 1000. ఓకే, క్యూబ్స్ కూడా అయిపోయాయి, అవును కదా. ఇప్పుడు అట్లా నెంబర్ అంటే ఎలాగొస్తాయి అంటే నెంబర్ బేసిక్ సిరీస్ ఎలాగిస్తారని చూద్దాం. ఓకే, నెంబర్ సిరీస్ లో నెంబర్ బేసిక్ సిరీస్. ఓకే, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ 1 2 3 5 7 11 డాష్. ఏంటి? 2 3 5 7 11 డాష్. ఏమన్నారు? 2 3 5 7 11 డాష్ అన్నాడు. మనం ఇవి చూస్తుంటే మనకి ఎలాగ అర్థం అవుతున్నాయి? ఇవనేవి ప్రైమ్ నెంబర్స్, అవును కదా. మనం ఇవనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి, అవును కదా. ప్రైమ్ నెంబర్స్ అయ్యేటప్పుడు 2 అనేది ఫస్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అనేది 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 11. 11 తర్వాత ఏంటి? 12 అనేది అవ్వదు, కాంపోజిట్ నెంబర్, అవును కదా. 11 తర్వాత 13 అనేది ప్రైమ్ నెంబర్, అవును కదా. ఇది దీనికి ఏమవుతుంది? ఫార్ములా ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఫార్ములా యూజ్ అయింది ఇక్కడ. ఓకే, యాడింగ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 5 10 15 20 25 డాష్. ఏమన్నారు? 5 10 15 20 25 డాష్. ఏమన్నారు? ఇప్పుడు 5 10 15 20 25 ఇవన్నిటికి ఏం యాడ్ అవుతున్నాయి? +5, అవును కదా. +5, 5 + 5 10, 10 + 5 15, 15 + 5 ఎంత? 20, అవును కదా. 20 + 5 25, అవును కదా. అన్ని ఫార్ములా యూజ్ అవుతుంది. లాస్ట్ కి 25 + 5 ఎంత? 25 + 5 ఎంత వస్తుంది? 30, అవును కదా. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది? +5 అనేది యాడ్ అవుతుంది, అవును కదా. +5 అనేది యాడింగ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి? 30. ఇక్కడ దీంట్లో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి? 13, సెకండ్ వన్ ఆన్సర్ 30. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఓకే, 8 27, నెక్స్ట్ 64 125 డాష్. ఏమి ఇచ్చారు ఇక్కడ? 8 27 64 125. ఇక్కడ ఏంటి? మనం వీటిని చూస్తుంటే స్క్వేర్స్ అవ్వట్లేదు, క్యూబ్స్ అవుతున్నాయి. చూడండి, 2 × 2 4, 4 2s 8. ఓకే, నెక్స్ట్ 3 × 3 9, 9 3s 27, 4 × 4 16, 16 4s 64, 5 × 5 25, 25 5s 125, అవును కదా. ఇవి ఏమవుతున్నాయి? క్యూబ్స్ అవుతున్నాయి. ఓకే, స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇది 2 క్యూబ్, నెక్స్ట్ 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. 5 క్యూబ్ తర్వాత ఏంటి? 6 క్యూబ్, 6 × 6 36, 36 × 6 216. ఓకే, 216 అనేది 6 క్యూబ్. ఓకే, 216 అనేది 6 క్యూబ్. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? 216. దీని ఇక్కడ ఫార్ములా యూజ్ అవుతుంది, క్యూబ్ నెంబర్స్ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఓకే, 2 4 6 8 డాష్. ఓకే, ఏమి ఇచ్చారు ఇక్కడ? 2 4 6 8 డాష్. ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ ఇక్కడ మనకి యాడింగ్ 2 అవుతుంది, +2 అవుతుంది. 4 + 2 అంటే 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10, 10 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకొక కూడా ఉంది, ఏంటంటే ఇది ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. ఏంటి? ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2, నెక్స్ట్ 4 6 8 10. 10 అనేది ఈవెన్ నెంబర్ ఎలా చెప్పగలం అంటే యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది, అవును కదా. 10 అనేది ఈవెన్ నెంబర్ ఎలా చెప్పగలం అంటే యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది.
అవును కదా. ఇప్పుడు దీనికి ఏ ఫార్ములాస్ యూజ్ అవుతున్నాయి? ఈవెన్ నెంబర్ అవుతుంది, ఇక్కడ మనకి యాడింగ్ +2 కూడా అవుతున్నాయి. దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ 5th వన్ ఏంటంటే 5th వన్ 1 2 నెక్స్ట్ 1 2 కాదు 1 4 9 నెక్స్ట్ 16. ఓకే, 16 తర్వాత 25 తర్వాత ఏంటి? ఇక్కడ ఏమో యాడింగ్ అవుతుంది 1 4 9 16 25. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది? స్క్వేర్స్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? స్క్వేర్స్ అవుతున్నాయి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 into 1 1 2 into 2 4. ఓకే, నెక్స్ట్ 3 into 3 స్క్వేర్ ఎంత? 3 into 3 3 into 3 ఎంత? 9. ఓకే, 4 స్క్వేర్ ఎంత? 4 into 4 4 into 4 ఎంత? 16. ఓకే, నెక్స్ట్ 5 స్క్వేర్ 5 స్క్వేర్ ఎంత? 5 into 5 25 అనేది 5 స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే 6 into 6 6 into 6 ఎంత? 30 into 6 36. అదే ఓకే, ఇంకొకటి అడిగితే అంటే డాష్ అంటే కామా డాష్ ఇచ్చేటప్పుడు 7 స్క్వేర్ ఎంత? 7 into 7 49. ఓకే, మనకి ఎన్ని ఇచ్చినా ప్రాబ్లం లేదు, కానీ మాక్సిమం ఒకటైనా రెండైనా ఇస్తాం, 3 ఎవరు. ఓకే, 7 into 7 ఎంత? 49. ఇక్కడ ఏమవుతుంది? యాడింగ్ స్క్వేర్ నంబర్స్ యాడ్ అవుతుంది.